తిరుపతి గీతం స్కూల్ విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఖాదీ కాలనీలో విద్యార్థులు మొక్కలు నాటారు. విద్యార్థి దశలోనే పర్యావరణ పట్ల అవగాహన కల్పించేందుకు తిరుపతి నగరంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించినట్లు గీతం స్కూల్ ప్రిన్సిపల్ శ్రీదేవి తెలిపారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులు సోమవారం స్థానిక ఖాదీ కాలనీలోని జగన్మాత చర్చి రోడ్లో మొక్కలు నాటారు. గాంధీ వేషధారణలో ఓ విద్యార్థి తొలి మొక్కను నాటారు. ఈ సందర్భంగా గీతం స్కూల్ ప్రిన్సిపల్ శ్రీదేవి మాట్లాడుతూ పర్యావరణం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల మానవాళికి జరుగుతున్న విపత్తును విద్యార్థులకు తెలియజేసేందుకు వారితో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గీతం స్కూల్ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచి పచ్చదనం పైన అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో గీతం స్కూల్ ఎప్పుడు కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉంటాము. అలాగే ఈవేళ ఈ యొక్క ఖాదీ కాలనీ ఏరియాలో మొక్కలు నాటడం కార్యక్రమంలో విద్యార్థులను మేమెంతో ఉత్సాహంగా తీసుకొచ్చాం. మహాత్మా గాంధీ జన్మదిన సందర్భంగా ఈవేళ గాంధీ మహాత్ముడే వేషధారణలో ఉన్నట్టు విద్యార్థి మొక్కలు నాటి ఈ యొక్క సమాజానికి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడాన్ని మేము ఇవాళ స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. ఈరోజు చూడండి, ఎండలు ఎలా ఉన్నాయంటే మనం మేలో ఉన్నామా లేకపోతే అక్టోబర్లో ఉన్నామా అనేటువంటి డౌట్ కూడా వస్తుంది. కేవలం ఇవన్నీ కూడా మనము అవగాహన లోపంతో చెట్లను నరుక్కుంటూ వెళ్తున్నాం. ఇలా చెట్లను నరుక్కుంటూ వెళ్తే ఒక రోజుకి ప్రతి ఒక్క మనిషి ఒక ఆక్సిజన్ సిలిండర్ మోసే రోజు. అలాగే ఎండ అనేదానికి బలైపోయి గ్లోబల్ వార్మింగ్తో అనేక రోగాలకి మనం కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయేటువంటి క్షణం వస్తుంది. కాబట్టి విద్యార్థులలో మొక్కలు పెంచడం ఎంత ముఖ్యమో అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి గీతం స్కూల్ ఈరోజు చాలా స్పోర్టివ్గా విద్యార్థులందరూ ఇప్పుడు ఒక ఉన్నతమైన కార్యక్రమంలో తమ యొక్క సందేశాన్ని తెలియజేస్తున్నారు.